ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములు దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, నా స్వప్రయోజనం నేను కోరుకోవట్లేదు, అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచున్నాను అంటున్నాడు. మేము కూడా ఈ ప్రాంతానికి రావటానికి, ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ కూడికని ఏర్పాటు చేయటానికి మా స్వప్రయోజనం కాదు, కానీ అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచున్నాం. హల్లెలూయా. ఈ ప్రాంతీయ ప్రజలు రక్షింపబడవలనని దేవుని వాక్యము చేత ఈ రాత్రి కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో ఉన్న సంగతులను బయలుపరుస్తున్నాడు. అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కొరకు. ఎవరి ప్రయోజనం కొరకు? ఈ ప్రాంతీయ ప్రజల యొక్క ప్రయోజనము కొరకు, ఈ ప్రాంతీయ కుటుంబాల ప్రయోజనము కొరకు, ఈ ప్రాంతీయ బిడ్డల యొక్క ప్రయోజనము కొరకు. ఎందుకని మీరు అంటారేమో, రక్షింపబడవలనని. ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు, ఇంకా బాప్తిసం తీసుకోని వారు ఉన్నారు, ఇంకా యేసు ప్రభుని నమ్మని వారు ఉన్నారు, ఇంకా యేసు ప్రభుని ఎరగని వారు ఉన్నారు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళని వారు ఉన్నారు, ఇంకా ప్రార్థన చేయని వారు ఉన్నారు. ఈ రాత్రికాల సమయములో అట్టి ప్రజల కొరకై ఈ గ్రామీణ సత్య సువార్త కూడికను ఈ ప్రాంతానికి ప్రభువు నడిపించాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంకా ప్రార్థనకు వెళ్ళని వారు ఉన్నారండి, ఇంకా దేవుని నమ్ముకొని వారు ఉన్నారండి, ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారండి, ఇంకా బాప్తిస్వం లేని వారు ఉన్నారండి, ఇంకా రక్షింపబడిన ప్రజలు ఉన్నారండి. అందుకే అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కొరకు. ఎవరి ప్రయోజనం కొరకు? మాట్లాడండి. ఇదంతా ఇంత ఖర్చు పెట్టుకొని బిడ్డలు ప్రయాసపడి కష్టపడి లైటింగ్ సిస్టము ఇవన్నీ కూడా ఎందుకు? మా యొక్క ప్రయోజనం కోసం కాదు, ఈ ప్రాంతీయ ప్రజల యొక్క క్షేమము కొరకు మాత్రమే, మీ కుటుంబాల క్షేమం కొరకు మాత్రమే, మీ బిడ్డల క్షేమం కొరకు మాత్రమే, మీ అందరి ప్రయోజనం కొరకు మాత్రమే మీ ప్రాంతానికి వచ్చాము. ఎందుకని అంటే మీరు మీ కుటుంబాలు సంతోషముగా ఉండాలంట. హల్లెలూయా. మీ ప్రాంతము సంతోషంగా ఉండాలంట. ఈ పరిసరలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క కుటుంబాలు సంతోషముగా ఉండాలని, మీ కుటుంబాలు రక్షించబడాలని, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు రక్షించబడాలని, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళాలని, మీ కుటుంబాల్లో ఇంకా ప్రార్థన చేయని వారు ఉన్నారు, ప్రార్థన చేయాలని, మీ కుటుంబాల్లో ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారు, మారు మనసు పొందాలని, మీ కుటుంబ క్షేమము కొరకై, మీ కుటుంబాల ప్రయోజనం కొరకై ఈ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు గ్రామీణ సత్య సువార్త కూడికను తీసుకుని వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. కేవలం ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు, మీ కుటుంబాలను ప్రేమించాడు. మీరు సంతోషముగా ఉండాలని, మీరు రక్షించబడాలని, మీరు దేవుని మందిరానికి వెళ్ళాలని, మీరు సంఘములో చేర్చబడాలని, మీరు పరిశుద్ధ జీవితాలుగా మార్చబడాలని, మీరు ప్రభు రక్తములో కడగబడాలని, ఆయన సన్నిధిలో మీరు సాక్షులుగా ఉండాలని ఈ రాత్రి ఒక దైవజనుడిగా నాలో ఏ స్వార్థము లేదు, నా ప్రయోజనం కోరుకోవట్లా, కేవలం మీ ప్రయోజనం కొరకు మాత్రమే,
మీ విడుదల కొరకు మాత్రమే, మీ విమోచన కొరకు మాత్రమే, మీ జీవితాల కొరకు మాత్రమే, మీ కుటుంబాల క్షేమం కొరకు మాత్రమే, ఈ ప్రాంతీయ ప్రజల కొరకు మాత్రమే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఈ రాత్రి ప్రభు మన మధ్యలో కార్యములు చేయును గాక, అద్భుతములు చేయును గాక, ఆశ్చర్యకార్యాలు చేయును గాక, మహిమ కార్యములు చేయును గాక, ప్రజలకు విడుదల కలుగును గాక, ప్రజలకు విమోచన కలుగును గాక, వారికి ప్రయోజనము కలుగును గాక. ఈ కూడిక ద్వారా మీకు ప్రయోజనము కలుగును గాక, మీ కుటుంబాలకు ప్రయోజనము కలుగును గాక, మీ బిడ్డలకు ప్రయోజనము కలుగును గాక, మీకు క్షేమము కలుగును గాక. యెషయా గ్రంథములో ఈ మాటల్ని వ్రాస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అదుగో నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించును. చాలండి, ఈ రాత్రికాల సమయములో నీకు ఒక ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఉపదేశం అంటే దేవుని వాక్యమే, ఉపదేశం అంటే దేవుని మాటే. ఈ రాత్రి నీకు ప్రయోజనము కలిగినట్లుగా చెవి గలవారు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారు వినుగాక. నీకు ప్రయోజనము కలిగినట్లుగా ఈ ఉపదేశాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తమ్ముడా, చెల్లి, నీ క్షేమము కోరిన దేవుడు, నీ దేవుడు అంట విమోచకుడు, ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఒకసారి చేపలు కొట్టి ప్రభువుని మహిమపడదాం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కామ కోద మదమత్సరములు లేనటువంటి వాడు, సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకై ప్రాయశ్చిత్తము చేయటానికి కలువరి శిలువలో తద్రక్తం పుణ్యదాన బలియాగం అని చెప్పి ఆయన రక్తము కార్చి సర్వ మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తముగా, విమోచన క్రయధనముగా ఆయన తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అందుకే ఆయన ఎవరో తెలుసా? విమోచకుడు అంటే విడిపించేవాడు. విడిపించేవాడు, నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించేవాడు, నిత్య రాజ్యానికి నిన్ను చేర్చేవాడు, నిత్య జీవములోనికి నిన్ను నడిపించేవాడు. చెప్తున్నాడు, ఈ రాత్రి నిన్ను విమోచించాలనుకుంటున్నాడు. దాస్యమనే కాడి కింద ఉన్నావేమో, శాపములో ఉన్నావేమో, వ్యసనములో ఉన్నావేమో, ఏ అంధకార పరిస్థితిలో ఉన్నావేమో, ఈ రాత్రి నీ విమోచకుడైనటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లుగా నేను నీకు ఉపదేశము చేయుచున్నాను. నీకు ప్రయోజనము కలిగినట్లుగా. ఎవరికి? ఎవరికి? ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ ప్రయోజనము కలుగును గాక. వారందరికీ ఈ ఉపదేశం ప్రయోజనము కలుగును గాక. ఈ రాత్రి నీ దేవుడే నిన్ను విమోచించును గాక, నీ దేవుడే నిన్ను విడిపించును గాక, నీ దేవుడే నిన్ను పరిశుద్ధ జీవితాలకు నడిపించును గాక అంటున్నాడు. నీకు ప్రయోజనము కలిగినట్లుగా నీ దేవుడు నేను యెహోవాను, నేనే నీకు ఉపదేశము. ఈ రాత్రి ఇక్కడ ఉపదేశం చేసేది ఎవరు? నన్ను చూడమాకండి. నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము. కనుక నన్ను చూడమాకండి. నీ ప్రయోజనం కోరి,
నీ బాగు కోరి, నీ క్షేమాన్ని కోరి నిన్ను విమోచించాలని. అంధకారములో ఉన్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో, బానిసత్వములో ఉన్నావేమో, వ్యసనములో ఉన్నావేమో, చీకటిలో ఉన్నావేమో, త్రాగుడిలో ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఉపదేశము ద్వారా నీకు విమోచన కలుగును గాక, నీకు విడుదల కలుగును గాక. ఈ ఉపదేశం నిన్ను మార్చును గాక, ఈ ఉపదేశం నిన్ను సరిచేయును గాక, ఈ ఉపదేశం నిన్ను బలపరచును గాక, ఈ ఉపదేశం నిన్ను స్వస్థపరచును గాక, ఈ ఉపదేశం నిన్ను రక్షించును గాక, నీ కుటుంబాన్ని కట్టును గాక, నీ బిడ్డలను మార్చును గాక, నిశ్చయముగా చెదిరిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి సమకూర్చును గాక. ఏంటిది? ఉపదేశం. మీరు కూర వండుతారు కదా, నూనె వేస్తారు, కారం వేస్తారు, ఇంకా అనేకమైన వేస్తారు. కానీ ఒకటి వేయకపోతే ఏముండదు? రుచి ఉండదు. సవిసారం లేని కూడు, సవిసారం లేని కూర సట్టిడున్న ఉపయోగం లేదు. ఆ కూరలో ఏముండాలంటే ఉప్పు ఉండాలి. అలాగనే ఈ రాత్రి నీ జీవితంలో సారమును కలుగు చేయటానికి, ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించడానికి, చెదిరిపోయిన నీ జీవితాన్ని సమకూర్చడానికి, కృంగిన నిన్ను లేవనెత్తడానికి, బలహీనమైన నిన్ను బలపరచడానికి, రోగములో నిన్ను స్వస్థపరచడానికి, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నీ జీవితంలో ఊబిలో ఉన్న నిన్ను పైకి లేవటానికి నీకు ఒక ఉపదేశము చేస్తున్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తుతానని, నిన్ను బలపరుస్తానని, నీకు విడుదల కలుగు చేస్తానని ఈ రాత్రి నా దేవుడు అన్నాడు. నేనే నిన్ను ఒక మార్గంలో నడిపించాలనుకుంటున్నాను, నిన్ను ఒక త్రోవలో నడిపించాలనుకుంటున్నాను. ఆమేన్. ఈ మాట నీ హృదయంలోకి తీసుకో. నీకు ఉపదేశం చేసి ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు వరకు నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించావు, నీకు నచ్చినట్టుగా బ్రతికావు. ఈ రాత్రి కాల సమయంలో అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నా. కృంగిన నిన్ను లేవనెత్తాలని, బలహీన పడి నిన్ను బలపరచాలని, రోగములో నిన్ను స్వస్థపరచాలని, ఆర్థిక పరమైన ఇబ్బందులని, జీవితంలో ఉన్న అప్పుల సమస్య నుంచి నేను బయట తీసుకురావాలనుకుంటున్నా. పేదరికంలో ఉన్న నీ జీవితాన్ని, అదిగో విడిపోయిన నీ కుటుంబాన్ని, అదిగో చెదిరిపోయిన నీ జీవితాన్ని సమకూర్చాలనుకున్నా. కాబట్టి నేను నడిపించే మార్గంలోకి నువ్వు రావాలి. ఆమేన్. ఏ మార్గంలోకి రావాలి? మాట్లాడండి. ఆయన నడిపించే మార్గంలోనికి రావాలి. ఆయన మార్గం ఎలాగుంటుంది? మాట్లాడండి. ఆయన నడిపించే మార్గం ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? నీతి మార్గంలో నడిపిస్తాడు. ఏ మార్గంలో? నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇప్పటి వరకు నీకు నచ్చినట్టుగా, నీ మనస్సుకు నచ్చినట్టుగా, నీ కంటికి నచ్చినట్టుగా నడిచావు. లోకానికి అనుకూలంగా నడిచావు, మనుషులకు అనుకూలంగా నడిచావు, కులానికి అనుకూలంగా నడిచావు, నీ రక్త సంబంధానికి అనుకూలంగా నడిచావు, ఆచారాలకి, అలవాట్లకి, సాంప్రదాయాలకి అనుకూలంగా నడిచావు. ఈ రాత్రి నీ జీవితములో, నీ కుటుంబములో నీ పరిస్థితులు మార్చాలి కాబట్టి, బలపరచాలి కాబట్టి, నిన్ను లేవనెత్తాలి కాబట్టి నీకు ఉపదేశం చేస్తున్నా. ఆ సమాజంలో నుంచి నువ్వు బయటికి రా, ఆ కులంలో నుంచి నువ్వు బయటికి రా, ఆ ఆచారం నుంచి బయటికి రా, ఆ సాంప్రదాయాల నుంచి బయటికి రా, ఆ వ్యసనమును విడిచిపెట్టి బయటికి రా, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటికి రా. నేను ఒక నూతన మార్గం నడిపిస్తాను. అది నేనే ఆ మార్గము, అది నేనే సత్యము, అది నేనే జీవము. నాలో నిన్ను నడిపించుకుంటా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా చేయి బట్టి నిన్ను నడిపిస్తా. నేను నీతో ఉంటా. అనుక్షణం నిన్ను నడిపిస్తా. విడిచిపెడతావా లోకాన్ని? విడిచిపెడతావా నీ ఆచారాలని? విడిచిపెడతావా నీ సాంప్రదాయాల్ని? విడిచిపెడతావా నీ కులాన్ని? విడిచిపెడతావా నీ పాపాన్ని? విడిచిపెడతావా నీ చెడుతనాన్ని? విడిచిపెడతావా నీ వ్యసనాన్ని? విడిచిపెట్టగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు, మహిమ కార్యములు జరుగుతాయి. యేసు నామములోనే ఈ ఉపదేశం నీ కొరకే. విడిచిపెట్టు నీ వ్యసనాన్ని, విడిచిపెట్టు నీ త్రాగుడిని,
విడిచిపెట్టు నీ చెడుతనాన్ని, విడిచిపెట్టు నీ పాపాన్ని, విడిచిపెట్టి ఆయన నడిపిస్తున్నాడుగా నువ్వు నడు. నీతి మార్గంలో నడిపిస్తాడు, సత్యములో నడిపిస్తాడు, జీవములో నడిపిస్తాడు. ఆయన నడిపించే మార్గాలు పరిశుద్ధమైన మార్గాలు, వాక్యానుసారంగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రాత్రి వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ రాత్రికాల సమయంలో నీతి మార్గంలో నడవాలనుకుంటున్నారు? ఎంతమంది రాత్రి సత్యమును అనుసరించాలనుకుంటున్నారు? ఎంతమంది రాత్రి వాక్యాన్ని అనుసరించాలనుకున్నారు? వారందరి జీవితంలో ఈ ఉపదేశం పని చేయును గాక, ఈ ఉపదేశము సారమునిచ్చును గాక, ఈ ఉపదేశం వారిని బాగు చేయును గాక, ఈ ఉపదేశం వారిని మార్చును గాక, ఈ ఉపదేశం వారి జీవితాల్లో వెలుగు నింపును గాక, వారిని లేవనెత్తును గాక, వారిని బలపరచును గాక. హల్లెలూయా. ఉపదేశం అంటే ఏం చెప్పాను? దేవుని మాట. ఉపదేశం అంటే దేవుని వాక్యం. వాక్యమైన దేవుడు ఈ రాత్రి మన ప్రాంతానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. ఆత్మరూపిగా సంచరిస్తా ఉన్నాడు. కార్యాలు చేయటానికి, చేపట్టి లేపటానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి. నీ కాడి విరగొట్టబడును గాక, నీ శాపము తొలగిపోవును గాక, నీ కన్నీళ్లు తుడవబడును గాక, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించబడును గాక, నీ అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించబడును గాక, దైవికమైన స్వస్థతలు కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక. ఈ రాత్రి మీకు విడుదలని ప్రకటిస్తున్నాను, స్వస్థతని ప్రకటిస్తున్నాను. నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయును గాక, ప్రజలు దీవించబడును గాక, ప్రజలకు విడుదల కలుగును గాక, ప్రతి కాడి విరగొట్టబడును గాక, వ్యసనం అనే కాడి విరగొట్టబడును గాక, పాపం అనే కాడి విరగొట్టబడును గాక, శాపం అనే కాడి విరగొట్టబడును గాక, అనైక్యత అనే కాడి విరగొట్టబడును గాక, అసమాధాన కాడి విరగొట్టబడును గాక. యేసు క్రీస్తు రక్తం మీ మీద ప్రోక్షించబడును గాక, యేసు రక్తము చేత మీరు విమోచించబడును గాక, యేసు రక్తం చేత మీరు కడగబడుదురు గాక, యేసు రక్తం చేత మీరు పరిశుద్ధపరచబడుదురు గాక. మీ శాపము దొరిలిపోవును గాక, మీ నిందలు దొరిలిపోవును గాక, మీ అవమానాలు దొరిలిపోను గాక. మూయబడిన గర్భాలతో గర్భాలు తెరవబడును గాక. ఈ రాత్రి ఈ ఉపదేశము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకు ప్రయోజనము కలుగు చేయును గాక. పరిశుద్ధ లేఖనానికి వెళ్దాం. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, పరిశుద్ధ లేఖనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం దయచేసి 11వ వచనం చదువుతారా? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలండి. ఈ చదువుబడిన లేఖన భాగములో ఒక వ్యక్తిని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒనేసిము. అనండి, ఒనేసిము. ఇతడు ఒక ఇంట్లో పని చేసేటువంటి వాడు. ఒక యజమాని దగ్గర, లేక ఒక సేవకుని దగ్గర, లేక ఒక కుటుంబంలో ఏం చేసేవాడు చెప్పండి? మాట్లాడండి. పని చేసేవాడు, ఒక ఇంట్లో పని చేసేవాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫిలోమోన్. చెప్పండి ఎవరు? అతని ఇంట్లో పని చేసేవాడు, అతని దగ్గర పని చేసేవాడు. ఎవరు? ఒనేసిము. ఈ ఒనేసిము దొంగతనాలు చేయటం అలవాటు పడ్డాడంట. ఏం చేయటం? దొంగతనాలకు అలవాటు పడ్డారంట. అందరికి ఒకే అలవాటు ఉండదండి, అందరికి ఒకే వ్యసనాలు ఉండవండి. పిల్లలారా, మనిషికి ఒక అలవాటు ఉంటుంది, మనిషికి ఒక వ్యసనం ఉంటుంది. ఎవరికి ఉండే వ్యసనాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. అయితే ఒనేసిముకున్న అలవాటు ఏంటి చెప్పండి? దొంగతనం. చూశాడా వదిలిపెట్టడు. కన్నుబడిందా ఇక అంతే, అయిపోయినట్టే. ఇక మంచి దొంగతనాలు చేయటంలో దిట్ట.
ఆ యొక్క ఫిలోమోను ఇంట్లో ఉంటూ, నమ్మకంగా ఉన్నట్టు ఉంటూ, మంచివాడిగా ఉన్నట్టు ఉంటూ, అవకాశం కొరకు చూస్తున్నాడు. బాగా వినండి, ఇతనుకున్న అలవాటు ఏంటంటే, ఏదో ఒక ఇంట్లోకి వెళ్తాడు, ఎవరో ఒకరి దగ్గర చేరతాడు, పని ఉందా అని అడుగుతాడు, పని చేస్తానయ్యా అంటాడు, ఆ ఇంట్లో కొంతకాలం ఉంటాడు, వారితో కొంతకాలం ఉంటాడు, వారిని నమ్మిస్తాడు, వారిని మోసం చేసి అక్కడి నుంచి ధనాన్ని దోచుకొని వెళ్ళిపోతా ఉంటాడు. ఎవరండి? ఒనేసిము. దొంగతనాలు చేయట్లో తిట్ట ఇంట్లో పనివాడిగా చేరతాడు. ఏమండి, పని చేస్తానండి, పాలేరుగా ఉంటానండి, పనివాడిగా ఉంటానండి, మీకు అవి చేసి పెడతాను, ఈ చేసి పెడతానండి, మార్కెట్కి వెళ్ళొస్తానండి, ఏవో చేస్తానండి, మీ ఇంట్లో ఒక పనివాడిగా ఉంటానండి, పాలేరుగా ఉంటానండి చెప్పి చేరతాడు. కొంతకాలం ఉంటాడు, వాళ్ళని నమ్మిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ బీరువా కానీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నాన్న బ్యాంక్కి వెళ్ళరా నాన్న, ఈ డబ్బులు వేసిరా నాన్న, ఈ డబ్బులు తీసుకురా నాన్న, ఏదో కిందగా వాళ్ళ చేతుల్లో మొత్తానికి ఒక మంచివాడిగా వాళ్ళని నమ్మిస్తాడు. కాలక్రమంలో అతడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? దొంగతనం. అలా దొంగతనం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఉడాయించి మళ్ళీ వేరొక ప్రాంతానికి వెళ్తాడు. వేరొక ప్రాంతానికి వెళ్ళి వేరొక యజమాని చూసుకుంటాడు. ఆ ప్రాంతంలో కొంతకాలం ఉంటాడు, వాళ్ళని నమ్మిస్తాడు, మళ్ళీ అక్కడ దొంగతనం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా జరుగుతోంది. అయితే ఒక్కసారి గమనించండి, ఈ ఫిలోమోను ఇంట్లోకి వెళ్ళాడు. అయ్యా, మీ దగ్గర పని ఉందా? ఆ పని ఉందయ్యా, నేను చేస్తానయ్యా అని చెప్పి ఆ ఇంట్లో చేరి ఆ ఫిలోమోను నమ్మించి ఆ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. వింటున్నారమ్మా? అమ్మ వింటున్నారా? ఏం చేసి పారిపోయాడు? దొంగతనం చేసి పారిపోయాడు. ఆ ఇంటి యజమాని ఆ ఫిలోమోను ఏం చేశాడంటే తన మీద కంప్లైంట్ ఇచ్చాడు. మా ఇంట్లో పనిచేసేటువంటి అతను ఒనేసిము అన్నటువంటి అతను మమ్మల్ని నమ్మించి మమ్మల్ని మోసం చేసి మా ఇంట్లో ఉన్నటువంటి ఆ డబ్బుని, ఆ బంగారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఏం చేశారంటే చట్ట ప్రకారంగా అతన్ని ఎత్తుకి పట్టుకొని అతన్ని చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారు చెప్పండి? చెరసాలలో వేశారు. ఆ చెరసాలలో, అదే చెరసాలలో పౌలు గారు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? పౌలు గారు ఉన్నారు. పౌలు గారి ప్రవర్తన ఒకలాగుంది, ఒనేసిము ప్రవర్తన ఒకలాగుంది. పిల్లలారా, పౌలు గారు ప్రార్థనాపరుడు. ఎప్పుడు చూసినా పత్రికలు రాస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏ దైవజనుడైనా ఏం కలిగి ఉంటాడంటే ఆత్మల భారం కలిగి ఉంటాడు, పరిచర్య భారం కలిగి ఉంటాడు. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుంటూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా దైవజనుకున్న భారం ఏంటంటే ఆత్మల భారమే. దైవజనుకున్న భారం ఏంటంటే సంఘ భారమే. దైవజనుకున్న భారం ఏంటంటే ప్రాంతాల భారమే. దైవజనుకున్న భారం ఏంటంటే పరిచర్య భారమే. దైవజనుకున్న భారం ఏంటంటే గ్రామ భారమే. అయ్యా పిలిచావు, ఆత్మలన్నావు, అయ్యా అయ్యా అని చెప్పి 24 గంటల్లో దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆత్మల భారం కలిగిన వాడు, స్వార్థ భారం కలిగిన వాడు దైవజనుడైన పౌలు గారు అదే చెరసాల్లో ఉన్నాడు. ఈయనేం దొంగతనాలు చేసి వెళ్ళలేదండు, నేరాలు ఘోరాలు ఏం చేసి వెళ్ళలేదండు. ఎవరు? పౌలు గారు. సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నాకులాగానే అనుకోండి, నేను పౌలు అంతటి కాదులే చెప్తున్నా, నాకులాగా సువార్త ప్రకటిస్తుంటే రాజచట్టం కింద సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి పౌలు గారిని ఖైదీని చేసి లోపల చెరసాల్లో వేశారు. ఏం చేశాడు? దొంగతనం ఏం చేయలా, సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకని రాజ ఖైదీ కింద చేసి అతన్ని చెరసాల్లో వేసేశారు. పౌలయ్య అక్కడ నుండి కూడా దేవుని పని చేస్తున్నాడు. చెరసాల్లో ఉండి కూడా దేవుని పని చేస్తున్నాడు. చెరసాల్లో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు సంఘాల కోసం. చెరసాల్లో ఉండి కూడా కన్నీళ్లు విడుస్తున్నాడు ఆత్మల కోసం. చెరసాల్లో ఉండి కూడా ప్రాంతాల కోసం పత్రికలు రాస్తున్నాడు. పౌలు గారు రాసిన పత్రికలు మామూలు పత్రికలు కాదు, మనల్ని పరలోకానికి సిద్ధపరిచేవి, దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవి, నిత్య జీవానికి సిద్ధపరిచేవి, మనకు మారు మనసు కలుగు చేసేవి. ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, పరిశుద్ధతలోకి వెళ్ళాలి, కృపలోకి వెళ్ళాలి, మహిమలోకి ఎలా వెళ్ళాలి అనే పత్రికలు మనకు నేర్పుతాయి. మామూలు పత్రికలు కాదు అవి. నిన్ను సిద్ధపరిచేవి రాకడికి.
పరలోకానికి చేర్చేవి, నిత్య జీవులకు నిన్ను నడిపించేవి. ఒక్కొక్క పత్రిక చదవగలిగితే ఆ పత్రిక నేను ప్రభు రాకడానికి సిద్ధపరుస్తుంది. ఒక్కొక్క పత్రిక నువ్వు చదివితే ఇంకా పరిశుద్ధతలోకి తీసుకెళ్తుంది. ఒక్కొక్క పత్రిక చదివితే నీలో ఒక వైరాగ్యము, ఒక సమర్పణ, ఒక నిష్ఠ, ఒక గరిష్ట కలిగి ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కొరకే జీవించాలి. నా సమర్పణ ఇది, నా ప్రతిష్ఠితి ఇది. నాకు లోకం వద్దు, నాకు పాపం వద్దు, నాకు ఎవరు వద్దు, నా ప్రభు కావాలనుకుంటావు. ఆమేన్. ఒక్కొక్క పత్రిక ఎక్కడ రాస్తున్నాడు? శిరస్సాల్లో ఉండి, శ్రమలలో ఉండి, బంధకాల్లో ఉండి, నలిగిపోతూ కూడా, కరిగిపోతూ కూడా ఆత్మల భారం కలిగిన పౌలయ్య పత్రికలు రాస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తా ఉన్నాడు. అయితే శిరస్సాల్లో ఖైదీలు మాట్లాడుకుంటారనగా, నువ్వేం చేసి వచ్చావు? మాట్లాడరే. శిరస్సాల్లో ఉన్న ఖైదీలు మాట్లాడుకుంటారంటగా, నువ్వెందుకు వచ్చావు? మీ దేవురు, నీ పెళ్ళైందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా అని మాట్లాడుకుంటారంటగా. మొత్తానికి పౌలయ్య గారిని అడిగాడంట, ఒనేసిము మీరేం చేస్తే వచ్చారండి అని. నేనేం చేయలేదు నాన్న, ప్రజలకు సువార్త పడేస్తా ఉన్నాను. ఆత్మల భారం కలిగి ఆయా ప్రాంతాలు, ఆ పట్టణాలు, ఆ ఏథెన్సీ, ఆ పిలిపి, ఆ పట్టణాలు, ఆ యెరూషలేము అవన్నీ తిరుగుతూ నేను సువార్త పడేస్తా ఉంటే రాజు చట్టం కింద నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేశారు నాన్న అని చెప్పేసినారంట. మరి నువ్వేం చేస్తావు? నీ జీవితం ఏంటి, నీ సాక్ష్యం ఏంటి అని పౌలు గారు అడిగితే అప్పుడు చెప్పినంట, నేను నేరాలు చేసేవాడిని, నేను ఘోరాలు చేసేవాడిని, నేను భయంకరమైనటువంటి దొంగతనాలు చేసేటువంటి వాడిని, చాలా కొంపలు కూల్చాను, చాలా మంది జీవితాలు నాశనం చేశానండి. నిజంగా నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఈరోజు నాకు ఈ శిక్ష, ఈరోజు నాకు ఈ ఖైదీ జీవితం, ఈరోజు 4 గోడల మధ్యన, ఈరోజు శిరస్సాలలో. మరి నీకున్నారా తల్లిదండ్రులు? ఎందుకు లేరండి? మరి నీకున్నారా అన్నదమ్ములు? ఎందుకు లేరండి? మరి నీకున్నారా కుటుంబం? ఎందుకు లేదండి? మరి ఈ రోజు నువ్వు ఇలా చేసిందని బట్టి వాళ్ళు ఎంత నష్టపోయి ఉంటారు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అవునండి, బాధపడుతున్నారు. అప్పుడు పౌలు గారు చక్కని మాటలు చెప్పాడంట, యేసయ్యని గురించి చెప్పాడంట, మారు మనసు గురించి చెప్పాడంట, రక్షణ గురించి చెప్పాడంట. ఎప్పుడైతే ఆ శిరస్సాల్లో వారిద్దరు పరిచయం ఏర్పడిందో, ఎప్పుడైతే ఆ శిరస్సాల వారికి సహవాసం ఏర్పడిందో, ఎవరిని గురించి మాట్లాడాడు చెప్పండి సిస్టర్, మీరు చెప్పండి. మీరు ఎవరైనా ఇద్దరు కలిసి ఏం గురించి మాట్లాడుకుంటారు? మీరు ఎప్పుడైనా ఎవరికైనా యేసయ్య గురించి చెప్పారా? ఖైదీ అయినటువంటి, దొంగ అయినటువంటి, మారు మనసు రక్షణ లేనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఆ శిరస్సాల్లో ఉన్న పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? యేసయ్యని గురించి చెబుతున్నాడు. నీ పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. నీ పాపములను బట్టే, నీ వ్యసనములను బట్టే, నీ చెడు అలవాట్ల బట్టే, నీ బానిస బంధకాలను బట్టే యేసుక్రీస్తు సిలువలో కొట్టబడి రక్తము కార్చి చనిపోయాడు. నీవు ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా యేసు ప్రభుని తెలుసుకో, ఇప్పటికైనా నువ్వు రక్షించబడాలి, ఇప్పటికైనా యేసు ప్రభుని అంగీకరించాలని చెప్పి పౌలయ్య చెప్తుంటే యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాడంట, దేవుని గురించి తెలుసుకున్నాడంట, ఆయన సిలువని గురించి తెలుసుకున్నాడంట, ఆయన కార్చిన కలువరి రక్తాన్ని గురించి తెలుసుకొని, నేను ఇంత తప్పు చేశాను, నేను ఇంత పొరపాటు చేశాను, నేను నా తల్లిదండ్రులకి మాట్లాడాలి, నా తల్లిదండ్రులకి నిష్ప్రయోజనమైన వాడిపోయాను, కట్టుకున్న దానికి నిష్ప్రయోజనమైన వాడిపోయాను, నా కన్న బిడ్డలకు కూడా ఎందుకు పనికి రాకుండా పట్టిన అన్నం కూడా పెట్టని నిష్ప్రయోజనం అయిపోయాను. నన్ను నమ్మి చేర్చుకున్న నా యజమానులు ఉన్నారే, ఎవరు అతని పేరు చెప్పండి? ఫిలోమోను కూడా నేను మోసమే చేశాను. కాబట్టి నేను ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తిని, ఎవరికి ఉపయోగపడలా, నా జీవితం ఎవరికి ఉపయోగపడలా, నా చదువు ఎవరికి ఉపయోగపడలా, నిజంగా నా బలం ఎవరికి ఉపయోగపడలా, నా జ్ఞానం మంచికి ఉపయోగపడలా, ఈ రోజున నా వయసు కూడా మంచికి ఉపయోగపడలా. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న వాళ్ళారా, నిజంగా నీ బలము దేనికి ఉపయోగపడుతుంది, నీ జ్ఞానము దేనికి ఉపయోగపడుతుంది, నీ బలము దేనికి ఉపయోగపడుతుంది, నీ వయసు దేనికి ఉపయోగపడుతుంది? నీ కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందా? నీ కట్టుకున్న భర్తకు ఉపయోగపడుతుందా? నిశ్చయముగా నీ భార్యకు ఉపయోగపడుతుందా? నీ కన్న తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందా? నిష్ప్రయోజనమైన దానిగా ఉన్నావేమో చూడు, నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నావేమో చూడు. నువ్వు చదివేమో నిష్ప్రయోజనం అయిపోయిందేమో నీ చదువు, ఉద్యోగం లేక నిరాశ చెందుతున్నావేమో, ఒకవేళ పెళ్ళైంది బిడ్డలు లేక గర్భము ఫలించుకున్నావేమో,
ఒకవేళ కాయ కష్టం చేస్తున్నావు కానీ నిష్ప్రయోజనం అయిపోతుందేమో, పెట్టిన చోట రావట్లేదేమో, వెళ్ళిన చోట కలిసి రావట్లేదేమో, నీ సకల ప్రయత్నాలు ఫలించలేదేమో, ఈ రాత్రి కాల సమయంలో నిష్ప్రయోజనమైన నీ జీవితాలను ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు నా దేవుడు. నిష్ప్రయోజనమైన మీ కుటుంబాలని ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు నా దేవుడు. అద్భుతాలు చేయటానికి ఈ రాత్రి మధ్యకు వచ్చాడు. నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఒక పత్రిక రాశాడంట, బాబు ఈ పత్రిక తీసుకెళ్ళి ఎవరికివ్వు ఫిలోమోనుకివ్వు నాన్న అన్నాడంట. బాబు నీకు దండం పెడతాను, ఆయన దగ్గర ఉన్న నీ మంచి పనులేమి చేయలేదు, అన్ని తప్పుడు పనులే చేశాను, అన్ని తప్పుడు లెక్కలే, అంత తప్పుడే వారమే, ఎంతో మోసం చేశాను, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడేంత స్థానం నాకు లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు చెప్పాడు దైవజనుడు, ఇప్పుడు నీ మనసు మార్చుకున్నావు, నీ అంతరంగం మారింది, నీ చెయ్యి మారింది, నీ కన్ను మారింది, నీ మాట మారింది, నీ నడక మారింది, నీ పడక మారింది కనుక ఇప్పుడు నిన్ను నమ్ముతాడు, ఇప్పుడు నిన్ను చేర్చుకుంటాడు, ఇప్పుడు నిన్ను అంగీకరిస్తాడు. నేను ఈ పత్రిక రాస్తున్నానని చెప్పేసి, ఫిలోమోను నువ్వు ప్రేమ కలిగిన వాడివి, ఫిలోమోను నీలో మంచి విశ్వాసం ఉంది, ఫిలోమోను ఇదిగో ఇతని పట్ల నువ్వే మాత్రం కూడా తృణీకరించవద్దు. గత జీవితంలో ఇతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, నీకు అక్కడికి రానివాడే, నీకు ఉపయోగం లేనివాడే, అయితే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. చెప్పడగొట్టు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు ఆ యొక్క వ్యక్తి భయంకరమైన మోసగాడే. ఈ రాత్రి కాల సమయంలో శిరస్సాల్లో ఉండి కూడా దేవుడు పనిచేశాడు. ఖైదీగా ఉండి కూడా దేవుని స్వార్థను ప్రకటించాడు. ఇక్కడున్న మనలో ఎవరిని శిరస్సాల్లో వేశారా? చెప్పండి. ఇక్కడున్న మనలో ఎవరైనా బంధకాలు ఉన్నామా? సంఖ్యలలో ఉన్నామా? ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతోమంది చెదిరిపోయిన జీవితాలు ఉన్నారు, ఎంతోమంది వ్యసనాల్లో ఉన్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు. నీకు భారం లేదా? శిరస్సాలు ఉన్న పౌలుకున్న భారం నీకు లేదా? శిరస్సులో ఉన్న పౌలుకు ఉన్న బాధ్యత నీకు లేదా? ఆత్మల పట్ల రేపబడ్డావా? నువ్వు రేపబడాలి. ఎస్, ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట గమనించండి. ఖైదీగా ఉన్న ఇతను, శిరస్సులో ఉన్న ఇతను, దొంగ అయిన ఇతను, మోసగాడి ఇతను మార్చబడి ఎక్కడికి చేర్చబడ్డాడు? మాట్లాడాలి అమ్మ. శిరస్సులో ఉన్న ఇతను, ఖైదీ అయిన ఇతను, బంధకాల్లో ఉన్న ఇతను, మోసగాడైన ఇతను ఎక్కడ చేర్చబడ్డాడు చెప్పండి? అయ్యో, ఎక్కడ చేర్చబడ్డాడు చెప్పాలి? ఫిలోమోను యొద్దకు చేర్చబడ్డాడు. ప్రతి దైవజనుడు కూడా చేసే పని ఏంటంటే, వ్యసనాల్లో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, త్రాగుడులో ఉన్నవారిని, జూదములో ఉన్నవారిని, వ్యభిచారంలో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని మార్చి యేసు యొద్దకు చేరుస్తాడు, పరలోకానికి చేరుస్తాడు, నిత్య జీవానికి చేరుస్తాడు, లేక సంఘంలోకి చేరుస్తాడు, సహవాసులకు చేరుస్తాడు. ఆమేన్. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, భార్యకు ఉపయోగపడలేదు, భర్తకు ఉపయోగపడలేదు, పిల్లలకు ఉపయోగపడలేదు, కుటుంబానికి ఉపయోగపడలేదు. ఆ వ్యక్తిని ఉన్నత ఉపదేశంతో మాట్లాడి విమోచకుడు, పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు మాట్లాడి తన బ్రతుకు మార్చాడు. ఈ రాత్రి అనేకుల బ్రతుకు మార్చాలనుకుంటున్నాడు, అనేకులు రక్షించాలనుకుంటున్నాడు. ఇంతవరకు నీ జీవితం నిష్ప్రయోజనం అయిపోయిందా? నీ ఇంటి వాళ్ళకు ఉపయోగపడలేదా? నీ చదువు నీకు ఉపయోగపడలేదా? నీ భర్త నీకు ప్రయోజనంగా ఉండలేదా? నీ భార్య నీకు ప్రయోజనంగా లేదా? నీ బిడ్డలు నీకు ఉపయోగకరంగా లేరా? ఈ రాత్రి నా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు పౌలయ్య అంటాడు, ఫిలోమోను ఈ నిష్ప్రయోజనమైన వ్యక్తి ఈరోజు తన బ్రతుకు మార్చుకున్నాడు, తన అంతరంగాన్ని మార్చుకున్నాడు, తన చూపు మార్చుకున్నాడు, తన యొక్క మాట మార్చుకున్నాడు, తన నడవడిక మార్చుకున్నాడు. కనుక ఇప్పుడు నీకు ప్రయోజనమైన వాడే, నాకును ప్రయోజనమైన వాడే. ఆమేన్. ఇప్పుడు నేనేమంటా అంటే, నీవు 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 దేవునికి ప్రయోజనమైన వ్యక్తిగా ఉండాలి, నీ కుటుంబానికి ప్రయోజనమైన వ్యక్తి ఉండాలి, నువ్వు దేవునికి ప్రయోజనమైన వ్యక్తి ఉండాలి, నీ భర్తకు ప్రయోజనకరమైన భార్యగా ఉండాలి,
నీవు దేవునికి ప్రయోజనకరమైన వాడిగా ఉండాలి. ఇంట్లో ఉన్న నీ భార్యకి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఆమేన్. కుమారుడిగా ఉన్నావా, కుమార్తెగా ఉన్నావా, నీవు దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ తల్లిదండ్రులకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. ఆమేన్. ఇదే చెప్తున్నాడు పౌలయ్య. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే తన బ్రతుకు. అంతరంగం సరిలేదు, తన మనసు సరిలేదు, తన నడక సరిలేదు, తన దృష్టి సరిలేదు. అయితే ఇప్పుడు అతను సరిచేయబడ్డాడు. అతని మనసు మారింది, అతని అంతరంగం మారింది, అతని యొక్క చేతులు మారినాయి, అతని దృష్టి మారింది. ఇప్పుడు అతడు నీకు నువ్వు ప్రయోజనమైన వాడే, నాకు నువ్వు ప్రయోజనమైన వాడే. ఈ రాత్రి ఇక్కడ ఉన్న అందరిని కూడా ప్రయోజనకరమైన వారుగా దేవుడు చేయునుగాక. ఆయన ఉపదేశం చేయునుగాక, ఆయన సన్నిధి చేయునుగాక, ఆయన ఆత్మ చేయునుగాక, ఆయన ప్రభావం చేయునుగాక. ఎస్, ఈ రాత్రి నీ భర్తనే ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. నీ భార్యనే నీకు ప్రయోజనకరమైన భార్యగా చేయబోతున్నాడు. నీ బిడ్డలనే నీకు ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా చేయబోతున్నాడు. నీ చదువునే నీకు ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి పెళ్ళయింది, దాంపత్య జీవితంలో కుటుంబంలో నెత్తి మీద ఇత్తులు పడ్డ కానిసి ఏనాడు పడిందో నా మెల్ల మూడు ముళ్ళు, ఇంతవరకు నా బతుకులో నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, అతి గతి లేదనుకున్నావా, ఈ రాత్రి నీకు సుఖం కలుగు చేయబోతున్నాడు, నెమ్మది కలుగు చేయబోతున్నాడు, సమాధానం కలుగు చేయబోతున్నాడు, సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు, ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా చేయబోతున్నాడు, ఒక ప్రయోజనకరమైన భర్తగా చేయబోతున్నాడు, ఒక ప్రయోజనకరమైన భార్యగా చేయబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. యేసు యేసు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదో, ఆయనకి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతావా? మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. అయితే కలిగిన వానికి ఇయ్యబడును. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగి రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తమకు కలిగినదంతయు వ్యాయాము చేసుకొని అదిగో ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడును అనుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చొని ఈ మాట వింటున్న వారులారా, మీ జీవితాల్లో వైద్య శాస్త్రం గ్రహించలేని రోగాలతో మీరు బాధపడుతున్నారేమో. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అంట. వైద్య శాస్త్రం చెప్తుంది ఆ వ్యాధికి ముందే లేదు, మేము స్వస్థపరచలేం, మేము బాగు చేయలేం. చేతులు ఎత్తేసారు ఎవరు? డాక్టర్లు. వైద్య శాస్త్రానికి ఆమెకున్న వ్యాధికి, ఆమెకు వచ్చినటువంటి రోగానికి మందు లేదని చెప్పేశారు. అక్కడ బాగు చేస్తారంటే, ఇక్కడ బాగు చేస్తారంటే, మంగళగిరిలో అంటే, గుడివాడలో అంటే, గుంటూరులో అంటే, విజయవాడ అంటే ఎన్నో హాస్పిటల్కి వెళ్ళారు. ఉన్నదంతా వ్యాయం చేసేసారు, ఉన్నదంతా అమ్మేసుకున్నారు. చివరాఖరికి ప్రయోజనం లేదు. సంకటపడిపోతుంది. నా జీవితం ఏమైపోతుంది, నా బ్రతుకేమైపోతుంది, నా పిల్లలకి తల్లి ఎవరవుతారు, నా దీపం మారిపోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం చీకటి అయిపోయింది, అంధకారం అయిపోయింది, నాకు లేదా ఇక నా బ్రతుకులో మరలా నాకు అరుణోదయం లేదా, నా బ్రతుకులో మరలా నాకు స్వస్థత లేదా, మరలా నాకు పూర్వపు ఆరోగ్యం రాదా, ఏంటి నా పరిస్థితిని కుమిలిపోతా ఉంది. అందరూ అనుకుంటున్నారంట, అందరూ చెప్పుకున్నారంట దాని పని అయిపోయింది, అలా ఆవిడ పని అయిపోయింది. పిల్లలు ఏమైపోతారు పాపం. పిల్లలు చూస్తే చాలా చిన్నోళ్ళు, పిల్లలు చూస్తే మాట్లాడలేదే, చెప్పుకుంటారు లేదా? ఎవరికైనా సహజంగా సమాజంలో ఎవరికైనా బాగోకపోతే, వాళ్ళు మంచాన పడిపోతే, వాళ్ళకి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి కూడా తీసుకొచ్చేస్తే హాస్పిటల్ కూడా ఏం మా వల్ల కాదని పంపించేసారంటే మనం చెప్పుకుంటామా లేదా? మాట్లాడలేదే, చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటున్నారండి గట్ట. అయిపోయిందంటే అమ్మాయి పని,
తగ్గదంట. హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టి కానీ వైద్య శాస్త్రం వల్ల కూడా ఏం కాలేదంట. పాపం ఆమె రోజు రోజుకి దిగజారిపోతుంది. వెళ్ళి చూస్తే ఇంత మనిషి అయిపోయింది, ఇంత కాలు ఇంత చేయ, అసలు ఎట్టుండేదో అని చెప్పుకుంటున్నారంట. పాపం వినబడిపోతున్నాయేమో ఆ మాటలు. వెళ్ళేవారు పలకరించేవారిని బట్టి ఇంకా కురింగిపోతుందేమో, నలిగిపోతుందేమో. మొత్తానికి ఎవరో యేసయ్యని గురించి చెప్పారంట. ఎవరో యేసయ్యని గురించి చెప్పారంట. ఎప్పుడైనా మనం అట్టాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళని బలపరచాలి. యేసయ్య గొప్ప దేవుడమ్మా, యేసయ్య శక్తిగల దేవుడమ్మా, ఆయన నీకు వచ్చిన రోగానికి ఆయనకు అసాధ్యము కాదమ్మా, ఆయన తీసివేయగలడు, ఆయన బాగు చేయగలడు, ఆయన స్వస్థపరచగలని చెప్పాలి. మొత్తానికి వెళ్ళిన వారు ఎవరో, చూడటానికి వెళ్ళిన వారు ఎవరో, పలకరించడానికి వెళ్ళిన వారు ఎవరో, మొత్తానికి యేసయ్యని గురించి చెప్పారు. యేసయ్యని గురించి ఆవిడ వింది. ఆయన చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, మహత్ కార్యాల గురించి ఎవరో చెప్పారు. మొత్తానికి వింది. విన్న ఆవిడికి విశ్వాసం కలిగింది. ఈ రాత్రి కాల సమయంలో వింటుండగా నీలో విశ్వాసం కలగాలి. నమ్ముట నీ వల్ల సమస్తము సాధ్యమే. విశ్వాసానికి మించింది లేదు. విశ్వాసం ద్వారా క్రియ చూస్తావు, విశ్వాసం ద్వారా బాగుపడతావు, విశ్వాసం ద్వారా స్వస్థత పొందుతావు, విశ్వాసం ద్వారా ప్రభావాన్ని పొందుతావు, విశ్వాసం ద్వారా విడుదల పొందుతావు, విశ్వాసం ద్వారా లేపబడతావు, విశ్వాసం ద్వారా స్వస్థత పొందుతావు, విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడు. మొత్తానికి యేసు ప్రభుని గురించి వింది. ఆయన గురించి వినంగానే ఆమెకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. విశ్వాసంతో ఏం చేసింది? విశ్వాసంతో మాట్లాడింది. ఏంటి? వింది, విశ్వసించింది, విశ్వాసంతో ఒప్పుకుంటుంది. ఏమని? నేను ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతా, ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగుపడతా. నీలో విశ్వాసం ఉంది, నీకు కాదంట్లా, కానీ దాన్ని విడుదల చేయాలి. విశ్వాసపు వాకును పలకాలి, విశ్వాసపు మాట మాట్లాడాలి, విశ్వాసపు నడక నడవాలి, విశ్వాసంతో నువ్వు లేవాలి. నా దేవుడు నా పట్ల కార్యం చేయగలడు, నా దేవుడు నా జీవితం కార్యం చేయగలడు, నా దేవుడు నా కుటుంబం కార్యం చేయగలడు, నా దేవుడు నా బిడ్డ పట్ల కార్యం చేయగలడు, నా దేవుడు చేయలేదంటే ఏది లేదని విశ్వాసంతో ఒక మాట పలుకు. నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలి. విశ్వాసము ద్వారా నువ్వు పలకాలి. పౌలు అంటాడు, విశ్వసించింది గనక మాట్లాడి తిని. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? విశ్వసించింది గనక మాట్లాడాలి. యేసయ్య గొప్ప దేవుడని, యేసయ్య శక్తిగల దేవుడని, యేసయ్య బాగు చేయగలడని, యేసయ్య విడిపించగలడని, యేసయ్య లేవనెత్తగలడని, యేసయ్య నడిపించగలడని, యేసయ్య చూపునివ్వగలడని, యేసయ్య ద్వారా జరిగిన కార్యాల గురించి విన్నావు గనక నువ్వేం చేయాలంటే విశ్వసించావు. విశ్వసించి నువ్వేం చేయాలంటే నీ నోటితో ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ఆయన ఏం చేయగలడు, నువ్వేం చేయగలవు. ఆయన ఏం చేయగలడు, నువ్వేం చేయగలవు. అవేం చేయగలిగింది? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడతా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నెత్తి మీద, నా నెత్తి మీద ఆయన చేయించుకున్నానందా? ఆవిడ విశ్వాసం గురించి మీతో మాట్లాడుతున్నా. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా వందనాలయ్యా, నా బాధ ఇది, నా కష్టం ఇదయ్యా, వైద్యులు ఏమి చెప్పలేకపోయారయ్యా, చేతులు ఇచ్చేసా అని చెప్పుకుందామునా? లేదు. ఆవిడలో ఉన్న విశ్వాసం ఏదో నోటితో పలికేసింది. నేను ఆయన ఎత్తుకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఆమేన్. ఏదైతే ఒప్పుకుందో ఆ ప్రకారంగానే వెళ్ళింది, ఆ ప్రకారంగానే వస్త్రపు చెంగుని ముట్టుకుంది. హల్లెలూయా. వెంటనే ఆమె రక్తధార కట్టింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. వెంటనే అంటాడు యేసయ్య, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కుమారి సమాధానం గలదానమై వెళ్ళు. ఈ రాత్రి మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ప్రకటిస్తున్నా. విశ్వాసం మాటతో విడుదల చేస్తున్నా. దైవికమైన స్వస్థతలు కలుగుతున్నాయి. వైద్య శాస్త్రం గ్రహించిన రోగాలు, రుగ్మతులు, బలహీనతలు మిమ్మల్ని విడిచిపోవును గాక. దైవికమైన స్వస్థతలు కలుగును గాక. విశ్వాసము ద్వారా మీరు చూడబోతున్నారు. నేమ్ ఆఫ్ జీసస్. నిష్ప్రయోజనం అయిపోయిన ఆమె బ్రతుకు మంచానికే పరిమితం అనుకున్నారు. తిరిగి లేగలేదు, ఇక బాగుపడనే. చిన్నపిల్లలు పాపం, అరే, ఎట్టా, అయ్యో, ఇంతకాలు
ఇంత చేయి అయిపోయింది అయ్యో అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారు చెప్పండి రా? ఆమె పని, వాళ్ళ కుటుంబ పని, వాళ్ళ బిడ్డల పని ఇక అయిపోయింది, ఇక దీపం ఆరిపోయింది, ఇక వాళ్ళ చీకటి అయిపోయింది అన్నారు. కానీ యేసయ్య వద్దకు వస్తే ఆమె జీవితం మరలా వెలిగించబడింది. యేసయ్య వద్దకు వస్తే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. యేసయ్య వద్దకు వస్తే ఆమెను బాగు చేస్తాడు. నిష్ప్రయోజనం అయిపోయింది ఆ బ్రతుకు కాదా? భర్తకు ఉపయోగపడలేదు, పిల్లలకు కూడా ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడని ఆవిడని, నిష్ప్రయోజనమైనటువంటి ఆవిడని యేసయ్య వద్దకు వస్తే యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు. యేసయ్య ఆమెను బాగు చేశాడు. ఈ రాత్రి నువ్వు యేసయ్య వద్దకు వస్తే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యందు విశ్వాసం ఉంచితే ఆయన నీ జీవితంలో కార్యం చేయడా? ఆయన నీ బిడ్డల జీవితంలో కార్యం చేయడా? ఆయన నీ కుటుంబంలో కార్యం చేయడా? నిజంగా నీలో విశ్వాసం ఉంచు, విశ్వాసం మాట పలుకు, విశ్వాసంతో ఆయన సన్నిధికి రా, క్రియారూపంగా చూస్తావు. ఎప్పుడు? రేపా? ఈ రాత్రే చూస్తావు. ఈ రాత్రి నీకు విడుదలని ప్రకటిస్తున్నా. ఈ రాత్రి నీ కాడి విరగొట్టబడినవాగా అని చెప్తున్నా. ఈ రాత్రి నేను లేవనెత్తును గాక, ఈ రాత్రి నేను నడిపించును గాక, ఈ రాత్రి నీ సమస్యల నుంచి విడిపించబడు గాక, నీ స్థిరలు తొలగిపోవును గాక, నీ శ్రమలు తొలగిపోవును గాక, నీ కష్టాలు తొలగిపోవును గాక. రేపు కాదు, ఎల్లుండి కాదు, 7 వారాలు కాదు, ఈ రాత్రి మీ మధ్యలో నా దేవుడు మీ పట్ల చేస్తున్నాడు, మీ జీవితంలో చేస్తున్నాడు. కుదరని రోగమా, అనారోగ్యమా, వైద్య శాస్త్రం గ్రహించట్లేదా? సమస్యలా, కలవరాలా, కన్నీలా, ఓదార్చేవారు లేరా? ఆదరించేవారు లేరా? ప్రేమించేవారు లేరా? పలకరించేవారు లేరా? దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో, మంచంలో ఉన్నావా, తిన్నావా, లేచావా అన్నవారు కూడా లేరా? ఈ రాత్రి మీ స్థితిని మార్చబోతున్నాడు. ఈ రాత్రి మీ పరిస్థితుల్ని మార్చబోతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేషయ్య అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసువాడు పడి ఉండడు చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగ్గా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా. చాలండి, ఇతడు 38 ఏళ్ళ నుండి కోనేటి పక్కన పడి ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర దేవుడి కార్యాలు జరుగుతూనే లేదా? ఎట్టి వ్యాధిగ్రస్తులైన బాగుపడుతున్నారు లేదా? కుంటివారు, ఊచకలగారు, పక్షవాయువు కలిగినటువంటి వారు, గుడ్డివారు, రోగులు బాగుపడుతున్నారు లేదా? మరి ఎట్టి వ్యాధిగ్రస్తులైన బాగుపడుతున్నారు, మరి ఎందుకు బాగుపడలేకపోతున్నాడు? మాట్లాడాలి మీరే. ఎలాంటి రోగాలైనా బాగుపడిపోతున్నాయి, దెయ్యపు శక్తులు కూడా వెళ్ళిపోతున్నాయి, చీకటి శక్తులు కూడా వెళ్ళిపోతున్నాయి, శాతపడి శక్తులు కూడా వెళ్ళిపోతున్నాయి, మాంత్రిక శక్తులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఏ విధము చేతనైనా, కుంటి వాళ్ళైనా, ఊచకాల చేత, పక్షి రోగులైనా, ఎటువంటి రోగులైనా బాగుపడుతున్నాడు. కానీ వీడు బాగుపడట్లా, వీడు అక్కడి నుంచి లేవట్లా, వీడి స్థితి మారట్లా. కారణం ఏమిటంటారు? నేను చెప్తాను వినండి. తనకు ఒక భార్య ఉంటుంది అనుకోండి, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఏమండి పడగరుపు వేసుకోవాలంటండి. ఎప్పుడు వేసుకోవాలి? మాట్లాడండి. పడగరుపు వేసుకోవాలంటండి. వేసుకోండి, మొహం కడగండి అంటే కడతలేపా ఏమంటాడు? కడుగుతలేపో అన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? పక్కన ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అర్థమవుతుందా? ఏమంటాడు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అనవసరంగా వచ్చి మీరు ఇరుక్కుపోయారే అంటాడు. వీడి గుండె డొబేలు మడది. మీరు ఎప్పుడు వచ్చారు? మేము 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరం? 30. అమ్మ నీకే తగ్గలేదంటే నాకేం తగ్గిద్ది? నువ్వే బాగుపడాలంటే అన్నది. భార్య ఏమంటుంది? పెళ్ళి వేసుకుంటే, ఆ గోళీ వేసుకుంటే, ఆ మాత్ర వేసుకుంటే, డాక్టర్ గారు చెప్పాడు వాడితే, అర్థమవుతున్న మాటలో నువ్వు బాగుపడతావా అంటే భార్య మాట వింటాడా? వినడు. ఆ ముందు మానేయ్యా నువ్వు బాగుపడతావు వింటాడా? ఏమ్మాయి మాట్లాడరేంటి? వినడగా. పిల్లలు చెబుతారు నానా నువ్వు మానుకో నానా అని. వింటాడా?
వినడగా మీ అమ్మ మీద వచ్చి అంటాడు, ఇవాళ రేపేమో మీ మీద వచ్చి అంటాడు, ఎల్లుండి ఏమలా నా మీద వచ్చి అంటాడు. నీ ఒట్లు తగలయ్యా, నీకు దండం పెడతాను అనమాకయ్యా అని అంటది ఆవిడ. ఆలోచన చేయండి, ఎందుకు ఎందుకు మాట్లాడాలి? నీ బాగు కోరి నీ భార్య ఒక మాట చెప్తుంది, నీ క్షేమం కోరి నీ పిల్లలు ఒక మాట చెప్తున్నారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీ క్షేమాన్ని కోరి నీ బాగు కోరి చెప్పినప్పుడు ఒక మాట వినాలి, అది చెవిని పెట్టాలి, అది లోతుగా తీసుకోవాలి. నీ క్షేమాన్ని కోరి నీ బాగు కోరి చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి? వినాలా? వినాలా లేదా? మానాలా లేదా? ఆ వ్యసనమే, ఆ చెడుతనమే, ఆ త్రాగుడే, ఆ చూదమే, ఆ చీకటి జీవితమే, ఆ వాయవలసిన జీవితమే, ఆ అంధకార జీవితమే వద్దు, అది నీకు వద్దు, ఆ గాలి వద్దు, ఆ సన్నాసి నీకు వద్దు, ఆ చెడిపోయింది నీకు వద్దు అని చెప్తుంది. వినవా? వినవా? వినటం వినాలి. ఆ స్థితిలోంచి దేవుడు లేపుతాడు. ఇక్కడ ఏమంటాడంటే, అయ్యో ఇను ఇను ఇక్కడ అంటాడు, నాకెవరు లేరు. వినకపోతే ఏం చేస్తారండి? వదిలేరా? మారకపోతే ఏం చేస్తారండి? వదిలేరా? ఏమండి? చెప్తారు ఏమో, ఒకసారి 2 సార్లు. ఈయనవాడికి చెప్తాడు, ఎన్నోడికి చెప్పరు. ఒకసారే, 2 సార్లే, 3 సార్లే. ఎవరికైనా ఏముంటది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వినాలి. ఈ ఉపదేశం నీ కొరకే. నువ్వు మారాలని, నీ స్థితి మారాలని, నువ్వు పడి ఉన్న స్థితిలోంచి లేవాలని. నువ్వెక్కడ పడ్డావు? ఏ పాపంలో పడ్డావు? ఏ చెడుతనంలో పడ్డావు? ఏ వ్యసనంలో పడ్డావు? నిశ్చయముగా నువ్వు లెగవాలని రాత్రి దేవుడు కోరుకున్నాడు. ఒరబ్బాయ్, ఇంక నువ్వు చెప్పొద్దు వంకలు, నువ్వు డొంకలు చెప్పొద్దు, నాకెవరు లేరని. ఈ రాత్రి చెప్తున్నాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడిచి వెళ్ళు అని. ఓసారి చప్పట్లు కొట్టు, ఓసారి చప్పట్లు కొట్టు. చూడండి, గొప్ప మాట రాశాడు అక్కడ, గొప్ప మాట రాశాడు చూడండి. ఆ 5వ అధ్యాయంలో దయచేసి 14 వచ్చిన చదువుతారా? అటు తరువాత యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా ఈడేమి విడిచిపెడతలా? పాపాన్ని. మాట్లాడండి. స్వస్థత పొందిన తర్వాత కూడా, బాగుపడిన తర్వాత కూడా, యెరూషలేములో ఉండి కూడా ఇంకేమి విడిచిపెడతలా? చెప్పాడు, నువ్వు బాగుపడిన తర్వాత కూడా, నువ్వు లేవనెత్తబడిన తర్వాత కూడా, నీ స్థితి మార్చిన తర్వాత కూడా నువ్వు ఇంకేం చేస్తున్నావు? ఎక్కువ కీడు వచ్చింది, ఎక్కువ కీడు కలిగింది. ఏమోలే దయదలిసా, నువ్వు పాపములో పడి ఉన్నావు, 38 నుండి ఆ స్థితిలో ఉన్నావు. ఏమోలే, ఎవరు కనికరించకపోయి నేను కనికరపడ్డా, ఎవరు నీకు సహాయం చేయకపోయి నేను సహాయం చేశా, నీ స్థితిని మార్చాను. ఇప్పుడు నువ్వు బాగుపడ్డావు, లేచావు, నడిచావు. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ పాపాన్ని విడిచిపెట్టు. ఇదిగో స్వస్థత నొందుతివి, ఇదిగో నువ్వు బాగుపడుతువి, ఇదిగో నువ్వు దీవించబడుతువి, ఇదిగో నువ్వు ఆశ్రయించబడుతువి, ఇదిగో నీకు ఉద్యోగం వచ్చింది, ఇదిగో నువ్వు స్థిరపడ్డావు. ఇదిగో నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏమొస్తుంది? కీడు వస్తుంది, కీడు వస్తుంది. పాపాన్ని బట్టి నీకు కీడు వస్తుంది. ఆల్రెడీ నువ్వు పడిపోయి ఉన్నావని, ఆల్రెడీ నువ్వు చెడిపోయి ఉన్నావని, ఆల్రెడీ 38 నుండి నీ స్థితిని నువ్వు మార్చుకోలేకపోయావని, ఎవరు నీ స్థితిని మార్చలేకపోయారని నేనే స్వయంగా నీ యొద్దకు వచ్చా, నేనే నడుచుకుని నీ యొద్దకు వచ్చా. ఎవరు కనికరించకపోయినా నేను కనికరించాను. ఈ రాత్రి నీతో కూడా అదే చెప్తున్నాడు, కనికరంతో నీ యొద్దకు వచ్చానని, జాలితో నీ యొద్దకు వచ్చానని. ఎందుకు వచ్చాను? నీ స్థితిని మార్చటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను నడిపించటానికి యేసు ఈ రాత్రి మన మధ్యకు వచ్చాడు. 38 కోనేటి పక్కన పడి ఉన్న వాడిని లేవనెత్తినట్టుగా ఈ రాత్రి నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నీకు రాకముందే, ఆ కీడు నీకు రాకముందే, ఆ శోధన నీకు రాకముందే, ఈ రాత్రి అపాయం నీకు రాకముందే నా దేవుడు చెబుతున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ వ్యసనాన్ని విడిచిపెట్టు.
త్రాగుని విడిచిపెట్టు, నీ జూదాన్ని విడిచిపెట్టు, నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న పాపం ఏదైనా కావచ్చు దాన్ని విడిచిపెట్టు. నీ స్థితిని మార్చిన దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు చెప్తున్నాడు, నిన్ను బాగు చేసిన దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో ఒక పాపం ఉంది, ఆ పాపాన్ని విడిచిపెడతావా? నీలో ఒక చెడుతనం ఉంది, దాన్ని విడిచిపెడతావా? నీలో ఒక అసహ్యమైన కార్యం ఉంది, దాన్ని విడిచిపెడతావా? విడిచిపెట్టకపోతే ఏమొస్తున్నాడు? కీడు. అది రాకముందే నిన్ను సరి చేసుకో. ఆ కీడు నీ డోర్ తట్టకముందే, ఆ కీడు నీ మీదకి రాకముందే, అది నిన్ను ఆవరించకముందే నీ పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తానులే, సరేనా? ఓకేనా? చూడండి 7వ అధ్యాయము 35వ వచనం. 7వ అధ్యాయము కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయం 35. పురిపట్టవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఏమిటి ఈ సందేశం అంటే? బాగా వినండి. అయితే సార్ బాగా వినండి. పెండ్లైనటువంటి భార్య తన భర్తను ఎలా సంతోషపరచాలి, ఆయనకి ఏం చేస్తే సంతోషిస్తాడు, ఆయనకి ఎలా వండి పెడితే సంతోషిస్తాడు, ఏం చేస్తే ఇష్టంగా తింటాడు అని చెప్పి పెండ్లైన భార్య ఏం చేస్తుందంటండి? తన భర్తని సంతోష పెట్టడానికే చూస్తుందంట. అలాగనే పెండ్లైనటువంటి వాడు కూడా తన భార్యని ఎలా సంతోష పెట్టాలి, ఏం చేస్తే ఆవిడ సంతోషపడింది అని ఆలోచించి ఆవిడికి అనుగుణంగా, ఆవిడికి తగినట్టుగా, ఆవిడికి నచ్చినట్టుగా, అది డ్రెస్సులు కావచ్చు, శారీలు కావచ్చు, లేకపోతే ఊరికి తీసుకెళ్తాం కావచ్చు, ఇంకా ఆమె కోరుకున్నట్టుగా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళవచ్చు, ఏమైనా చేస్తారు. ఎందుకు మాట్లాడట్లా? ఆమెను సంతోషపరచడానికి. పెండ్లైన ఆమెమో తన భర్తను సంతోషపరచడానికి, ఆయనకి ఇష్టమైన వాటిని చేసి వండి పెట్టడానికి, ఆయనకి నచ్చినట్టుగా చేయటానికి. అదే పెండ్లైనటువంటి తన భర్త తన భార్యని ఎలా సంతోషపరచాలి, ఆమె ఏం చేస్తే సంతోషపడదని ఆలోచిస్తూ ఆమె సంతోషాన్ని కోరుకుంటాడు. మంచిదా కాదా? మాట్లాడాలి. భార్యను సంతోషపెట్టడం మంచిదా కాదా? మంచిదే. భర్తను కూడా సంతోషపెట్టడం మంచిదా కాదా? మరి మీలో ఎంతమంది సంతోష పెడుతున్నారు చెప్పండి? మీలో మీ భార్యల్ని ఎంతమంది సంతోష పెడతారు చెప్పండి? సరే, ఇక్కడ ఎక్కువ మంది భర్తలు లేరు కనుక, ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కనుక, మీలో ఎంతమంది మీ భర్తలను సంతోషపడుతున్నారు? ఎంతమంది మీలో మీ భర్తలను గౌరవిస్తున్నారు? ఎంతమంది మీలో మీ భర్తలకు లోబడుతున్నారు? ఎంతమంది మీలో మీ భర్తలకు విధేయత చూపుతున్నారు? ఎంతమంది మీ భర్తల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు? మీ భర్తలు మీరు సంతోషపరచాలి, మీ భర్తలు మీరు ప్రేమించాలి, మీ భార్యలు మీరు ప్రేమించాలి, మీ భార్యలు మీరు సంతోషపరచాలి. ఎస్, ఇది కుటుంబం, దేవుడు కల్పించినటువంటి దాంపత్యం. మీలో ఎడబాటు రాకూడదు, మీలో పొసగని స్థితి రాకూడదు. మీకు ఒకరికి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉండాలి. అంటే ఖచ్చితంగా నీవు నీ భర్తనే సంతోషపరచాలి, ఖచ్చితంగా నీవు నీ భార్యనే సంతోషపరచాలి. ఎస్, ఎవరి జీవితాలు అయితే భర్తను సంతోషపరుస్తారో ఆ ప్రేమకు బద్ధుడైపోతాడు. ఏ భర్త అయితే తన భార్యను సంతోషపరుస్తాడో ఆ ప్రేమకు ఆధీనురాలైపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ భర్తను సంతోషపరచాలి, నీ భార్యని నువ్వు సంతోషపరచాలి. ఓకే, మంచిదే. ఇక మీరు సంతోషపరచుకోవడమేనా? దేవుని సంతోషపరచరా? చెప్పండి. ఇక భార్యని ఎంతసేపటికి సంతోషపరచమే, భర్తని ఎంతసేపటికి సంతోషపరచమేనా? దేవుని ఏమైనా సంతోషపరుస్తున్నావా? ఈ రోజుకు బ్రతికి ఉన్నావంటే నీ భార్య కాదు బ్రదర్. ఈ రోజుకు నువ్వు ఎలా ఉంటావంటే నీ భర్త కాదు, నీ జ్ఞానము కాదు, నీ ధనము కాదు, నీ బలము కాదు, నీ మంది మార్బలం కాదు, నీ చదువు, నీ టెక్నాలజీ కాదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కునకక, నిద్రపోక, కుడిపక్క నీడగా ఉండి, తోడుగా ఉండి నీ ప్రాణములను శాంతినిస్తున్నాడు.
ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెంట్ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఈ బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే ఈ మైక్ పనిచేస్తా? అలాగని ఎప్పటికప్పటికి ఆయన మనకు పవర్ ఇస్తున్నాడు, ఎప్పటికప్పటికి ఆయన శక్తిని ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు బలాన్ని ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనకు కృపనిస్తా ఉన్నాడు. లేకపోతే లెగవలేము, లేకపోతే నడవలేము, లేకపోతే జీవించలేము. మనకు వచ్చే సుడిగాలులు, మనకు వచ్చేటువంటి వ్యాధులు, మనకు వచ్చే శ్రమలు, మనకు వచ్చే కష్టాలకి మనం జయించుకోలేం. కృప చూపుతున్నాడే, కనికరిస్తున్నాడే. ఏ నాటికి కావలసిన బలాన్ని, ఏ రోజు కావలసిన ఆరోగ్యాన్ని, ఏ పూట కావలసిన శక్తిని ఇస్తున్నాడే. ఆయన సంతోషపరచు. ఉదయకాలం లేస్తే రాత్రంతా కాపాడేవయ్యా, క్షేమాన్ని ఇచ్చావు, నన్ను నా కుటుంబాన్ని, నన్ను నా భర్తను నా పిల్లల్ని కాపాడేవయ్యా. ఈ రోజుకి ఇలా ఉన్నానంటే నీ కృపే, నీ దయేనయ్యా అని ఆయన సంతోషపరిచి కృతజ్ఞతలు తెలియచేయి. మనకన్నా ముందు లేచి పక్షులు కిలకిలలాడుతూ మనల్ని లేపుతాయి. మనకన్నా ముందు లేచి ఓ పోషకుడా, ఓ కాపరి, కాపాడేవాడా, రక్షించేవాడా అంటూ అవి కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఈ రాత్రి కాలం మందు నీకు కృతజ్ఞత ఉందా? నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. నీ రాకపోకల్లో, నీ ప్రయాణంలో, నీ కష్టార్జితంలో, నీ చేతి పనుల్లో ఆశీర్వదించి ఇంతటి వాడిని అంతటి వాడిని చేసి స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించిన దేవుని సంతోషపరచాలి. నిష్ప్రయోజనమైన మన బ్రతుకుల్ని ప్రయోజనంగా మార్చాడు. నీ బిడ్డల ప్రయోజకులు చేశాడు. ఈ రోజుకి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ రోజుకి నీకు బలాన్ని ఇచ్చాడు, ఈ రోజు తినటానికి ఉండటానికి నీకు ఇచ్చాడు. ఆ దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే చెప్పండి, ఆయన సంతోషపరచాలి. అందుకన్నాడు, మీకు ఉరువటి వలన కాదు, మీ భర్తలు సంతోషపరచండి, మీ భార్యలు కూడా సంతోషపరచండి. అంటే మిమ్మల్ని ఎడదీయాలని కాదు, అయితే దేవుని కూడా మీరు ఏం చేయాలంట, సంతోషపరచాలి. ఇది మీకు ప్రయోజనకరం. ఆమేన్. పెండ్లి కాని వాడు యవనస్తుడు, పెండ్లి కాని యవనస్త్రీ, నువ్వు దేవుని సంతోషపరచు. యవనస్తురాలా, పెండ్లి కాలేదు నీకు, యవనస్తుడా నీకు పెండ్లి కాలా, నువ్వు దేవుని సంతోషపరచు. నువ్వు దేవుని కోసం జీవించు, నువ్వు దేవుని కోసం బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, వైరాగ్యంలో బ్రతుకు, సమర్పణలో బ్రతుకు. లోకము నీకొద్దు, లోకములో కలిసిపోవద్దు, స్నేహాలకు మోసపోవద్దు, సెల్ఫోన్లో మోసపోవద్దు, షాటింగ్ లో మోసపోవద్దు. పరిశుద్ధత కలిగి జీవించు. ప్రభు నిన్ను కనపరుస్తాడు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నీ భవిష్యత్తు బాగుంటుంది. ఉన్నతమైన సంకల్పంలో నీవు ఉన్నావు, ఉన్నతమైన ఏర్పాట్లు నీవు ఉన్నావు. దేవుడు యవనస్తులు లేవనెత్తబోతున్నాడు, దేవుడు యవనస్తులు దీవించబోతున్నాడు, యవనస్తులను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కుమ్మరించబడును గాక. దేవుడు యవనస్తుల పట్ల వారి భవిష్యత్తు ఉన్నతమైనదిగా, ఉన్నతమైన సంకల్పముగా శిఖరముల పైన వాళ్ళు నిలబెట్టును గాక. యేసేపు వలె వారు లేవనెత్తును గాక, దానియేలు వలె వారు లేవనెత్తును గాక, తిమోతి వలె వారు లేవనెత్తును గాక, ఒనేసిము వారు లేవనెత్తును గాక, ఎపఫ్రా వలె వారు లేవనెత్తును గాక. దేవుని కొరకు మీరు పట్టబడుదురు గాక, దేవుని కొరకు మీరు జీవించుదురు గాక, దేవుని కొరకు మీరు సమర్పించుకుందురు గాక. యవన కాలంలో మీ జీవితాన్ని, యవన కాలంలో మీకున్న బలాన్ని, యవన కాలంలో మీకున్నటువంటి దాన్ని, యవన కాలంలో దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, యవన కాలంలో దేవుడికి ఇచ్చిన చదువుని దేవుని కొరకు వాడండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి. లోకం కోసం వద్దు, స్నేహితుల కోసం వద్దు, పాపం కోసం వద్దు. మీ జీవితాలను చెరుపుకోవద్దు, మీ జీవితాలను పాడు చేయొద్దు, మీరెవరో చేతుల్లో మోసపోవద్దు. ఈ రాత్రి యేసయ్యకి మిమ్మల్ని అప్పగించుకోండి. ఈ రాత్రి యేసయ్యకి మీ హృదయాల్ని సమర్పించుకోండి. ప్రయోజనకరంగా మీ బ్రతుకుల్ని, మీ జీవితాల్ని మార్చబోతున్నాడు. ఇది మనకు ప్రయోజనకరమైనటువంటి గ్రామీణ సత్య సువార్త కూడికని నా దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానము తోడై నడిపించి కాపాడును గాక. కృప కలుగును గాక, సమాధానము కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, నెమ్మది కలుగును గాక, ఆర్థిక పరమైన ఇబ్బందులు విడిపించబడును గాక, ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక. అందరూ లేచి నిలబడదాం.